ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన తదుపరి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. అయోధ్య నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. దినకర్, ఇప్పటికే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా పూర్తి చేసుకున్నాం. తదుపరి కార్యాచరణ ఏంటి? ఈ రోజు ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మోడీ ఎక్కడెక్కడికి వెళ్లబోతున్నారు ఈ రోజు? ప్రధానమంత్రి మోడీ కుబేర్ తీలాలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత ఆయన ఒక రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో పాల్గొన్న తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక రాష్ట్రాల నుంచి, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా, మఠాల నుంచి అనేక మంది అధిపతులు కూడా ఇక్కడ రామ్లల్లా కార్యక్రమంలో, ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకు చిరుపరిచితులు, మనతో రెగ్యులర్ గా ప్రయాణం చేస్తున్నటువంటి వారు శ్రీ స్వయం ప్రకాశ, మన భక్తి టీవీ కార్యక్రమం కూడా రెగ్యులర్ గా వచ్చేటువంటి శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని కూడా ఇక్కడ రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో పిలిచి రామ్లల్లా కార్యక్రమంలో కూడా ఆయన్ని భాగస్వామ్యం చేయడం జరిగింది. మన తెలుగు గడ్డ నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా అనేక మంది స్వామీజీలు కూడా ఇక్కడ వారు దీని కార్యక్రమంలో హాజరయ్యారు. వారు రాముడిని దగ్గరగా చూశారు. ಫಸ್ಟ್ ಐ ವಿಲ್ ಕಮ್ ಟು ಯು ಸರ್. ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ತೀನಿ ನಾನು. ನೀವು ಹೇಳಿ ಯಾವ ತರ ಇದೆ ರಾಮುನಿ, ಬಾಲರಾಮುನಿ ನೋಡಿದ ತಕ್ಷಣ ನಿಮಗೆ? ಮೈ ಮರೆತು ಹೋಗುವಂಥದ್ದು, ಎಲ್ಲವೂ ಜಗತ್ತೇ ಮರೆತು ಹೋಗುವಂಥದ್ದು ಅಂತ ಒಂದು ಕ್ಷಣ ಅದು. ಆ ಕಣ್ಣು, ಆ ಮುಖ, ಆ ನಗು ನೋಡಿದಾಗ ಆ ಡಿವಿನಿಟಿ ಎಲ್ಲವೂ ಮರೆತು ಹೋಗುವಂಥದ್ದು. ನಾವ್ಯಾರು, ನಾವೆಲ್ಲಿದ್ದೀವಿ ಎಲ್ಲ ಮರೆತು ಹೋಗುವಂಥ ಒಂದು క్షణ అది. ನಮ್ಮ స్వామి హత్రకు ಹೋಗೋಣ. ఎలా ఉంది స్వామి? ఆ దగ్గర నుంచి చూశారు మీరు, మేము ఇంకా వెళ్తాము. మీ యొక్క అనుభూతి ఏంటి? చూడండి, ఆ శ్రీరామ స్వామి వారు ఎలా ఉన్నారంటే ఒక పూర్ణచంద్ర స్వరూపుడు, అద్భుతమైన ఒక దైవిక స్వరూపం. నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నాడు ఆయన, రండి రండి రండిని. అలా ఒక అద్భుతమైనటువంటి దివ్య స్వరూపం ఆ బాలరామస్వరూపం. ఈ ప్రతిష్ట వైభవం గురించి చెప్పండి. దీనికి సంబంధించి ఎలా జరిగింది? లోపల పెజావర్ స్వామి వారు ఉన్నారు, మొత్తం ప్రధానమంత్రి మోడీ ఉన్నారు, మీరు ఇంకా దగ్గరుండి చూసినటువంటి క్షణాలు ఉన్నాయి. చాలా అందరూ కూడా శాస్త్రోక్తంగా, చాలా ఒక శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని చక్కగా అందరూ కూడా జరిపించారు. తద్వారా మనం ఏం చెప్పబోతున్నామంటే దీనివల్ల లోకానికి సకల శుభాలు చేకూరుతాయి. ప్రతిష్ట యొక్క విశేషం ఏమిటి స్వామి? ఎందుకంటే ఈ రోజు ప్రతిష్ట చేయడము 24 సెకండ్లలోనే, ఆ ముహూర్తం ఏంటి? యాక్చువల్గా దాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది దీనిపై. ఈ రోజు చాలా మంచి ముహూర్తం చెప్పారు. ఆ అభిజిత్ ముహూర్తంలో ఆ క్షణం ఉంది కదా, అది ఎన్నడూ రాదు. ఒక 12-13 సెకండ్లో ఆ మంచి ముహూర్తం కలిగి వచ్చినది. అది మన ఒక పూర్వజన్మ సుకృత వల్లనే ఇలాంటి ముహూర్తం మనకు దొరుకుతుంది. అలాంటి అద్భుతమైన ముహూర్తంలో ఈ ఒక ప్రాణప్రతిష్ఠా మహోత్సవం చాలా చక్కగా జరిగింది. అయోధ్యలో త్రేతాయుగం మొదలైంది ఈ రోజు రామ్లల్లా ప్రతిష్టాపనతో అని చెప్పారు. నిజంగా త్రేతాయుగం సంబంధించిన కాలం ఈ రోజు అంత అద్భుతమైనటువంటి ముహూర్తం ఉందనుకోవచ్చు. అద్భుతమైన ముహూర్తం ఉంది, కానీ మనము దానికోసం కృషి చేయాలి, సత్యాన్నే పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి, అందరితో ప్రేమతో ఉండాలి. ఇలా మనం తప్పకుండా జీవించేట్లయితే తప్పకుండా రామరాజ్యం మళ్లీ వస్తుంది. ఇప్పుడు దివ్యలు వెలిగించండి సాయంత్రం 6 నుంచి 7 వరకు అని దీపాజ్వలన చేయమని చెప్తున్నారు, జ్యోతి ప్రజ్వలన చేయమని చెప్తున్నారు. అంటే ఇలాంటి కార్యక్రమం మరొకసారి దీపావళిలాగా జరుపుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా దీన్ని ఎలా మీరు పరిచయం చేయబోతున్నారు ఈ దివ్యలను? ఎందుకంటే ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీరామ భక్తులందరికీ కూడా జీవితంలో ఒక పరమ ఆనందకరమైనటువంటి ఒక రోజు, ఒక క్షణం. దాన్ని మనం ఉత్సవంగా ఆచరించాలి. ఎలా ఆచరించాలంటే మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ చీకటిని పోగొట్టి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి. కావున ఈరోజు అందరూ కూడా ఆ జ్యోతి వెలిగించి, ఆ రామజ్యోతిని మీ హృదయంలో అందరూ శాశ్వతంగా మీరు వెలిగిస్తూనే ఉండాలి. అయోధ్యలో ఈ పండుగ వాతావరణం చూస్తుంటే మీలాంటి సత్సంగులు కూడా చాలా మంది ఉన్నారు, సాధువులు అంతా ఉన్నారు, ట్రస్టులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. సో రకమైనటువంటి హైందవత్వం వైపు భారతదేశం మరింత ముందుకెళ్తుందని అనుకోవచ్చు. తప్పకుండా మనందరూ కలిసి ఉంటాం. ఇక ముందు శ్రీరామచంద్ర స్వామి వారి ఒక ఆశీర్వాదంతో భారతదేశంలో మనందరూ కూడా అందరూ కలిసి మనం పనిచేస్తాం.
రామజ్యోతి వెలిగించడం ద్వారా రామలల్ల యొక్క ప్రతిష్టాపనకు మరింత పేరు ప్రఖ్యాతులు వస్తాయని, ప్రతి ఒక్కరూ దీపావళి పండుగ చేసుకోవడానికి సిద్ధం కావాలని చెప్పి కూడా స్వామీజీలు పిలుపునిస్తున్నారు. ఓవర్ టు యు నల్ని.